ఈ రైస్ మిల్ పరిశ్రమ, రైస్ మిల్లర్లు అనంగానే వాస్తవానికి ఏందంటే, అరే వీళ్ళు వ్యాపారస్తులు, క్యాపిటలిస్టులు, అంటే రైతులకు పైసలు ఇచ్చేటోళ్ళైనా గూడా, వాళ్ళకి సౌలత్ ఇచ్చేటోళ్ళైనా గూడా, వాళ్ళను ఒక నెగెటివ్ యాస్పెక్ట్‌లో చూడడం, ప్రభుత్వం గూడా దానికి ఉసిగొల్పేలాగా ఉంది. నేను వాస్తవానికి ఏందంటే, ఓ 2 రోజుల నుంచి పేపర్లు చదివితే జనరల్‌గా ప్రభుత్వాల మీద ఏదో కుట్రలు జరుగుతాయి. జర్నలిస్టులు ఏదన్నా రాస్తారు. అపోజిషన్ పార్టీ వోళ్ళు ఏదో నేరేషన్ క్రియేట్ చేస్తారని దిగబట్టినట్టు పట్టి, వాళ్ళని ఏదో దోషులుగా చిత్రీకరిస్తూ, ఏదో గుడుపుటాని నడుస్తుందనేది మేము పసిగట్టినాం. ఆ తర్వాత అరె ఇదేంది అని మేము పరిశీలించినప్పుడు, అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని సంప్రదిస్తే, ఆయన కూడా మొత్తం 2 గంటల సేపు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసే వరకు నాకు కూడా ఒక సాఫ్ట్ కార్నర్ రాలే. కానీ ఏదో జరుగుతుందనే అనుమానం అయితే ఉండే. అయితే మొత్తం క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాత ఎంబడే నేను ఒక వ్యాసం రాసి దిశ పేపర్‌కి పంపించిన. అది అచ్చు కూడా అయింది. ఎందుకంటే న్యాయస్థానాలు కానీ, ప్రజలు కానీ, ప్రభుత్వ శ్రేణులు కానీ అందరికి కూడా ఒక ఘోరంగా ఒక నింద వేసి, మొత్తం ఒక క్రియేట్ చేసి, వాళ్ళని ఏదో బూచిగా చూపించేసి, వాళ్ళను లేకుండా చేసే కుట్ర ఏదైతే జరుగుతుందో అది దుర్మార్గం. దానికి తెలంగాణ వాదిగా ఒక సోషల్ కాన్షియస్ ఉన్నోన్ని సైలెంట్గా కూసోలేక ప్రజలకు అర్థం చేపిద్దాం. ఈ ప్రభుత్వం ఇండస్ట్రియలిస్ట్, తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని డెవలప్ చేస్తున్నాము, బయట నుంచి భూములు ఇస్తున్నారు, ఏదేదో కంపెనీలను పిలుస్తున్నాము, ఇక్కడ సొంత బిజినెస్లు స్టార్ట్ కావాలని ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ ఉన్న బిజినెస్లు, ఉన్న పరిశ్రమలను కుప్పకూల్చే కుట్ర చేస్తున్నారు. అంటే దీని వెనుక ఏమున్నది అని అర్థం చేసుకునే దిశలో మనం అందరం కూడా జాగృతం కావాలి. దీని వెనుక ఏదన్నా ఉండొచ్చు, ఒక స్కామ్ ఉండొచ్చు, ఒక గోల్మాల్ ఉండొచ్చు, ఎవడో కార్పొరేట్ ఎక్కడి నుంచో మనకు తెలియని శక్తి ఈ రైస్ మిల్లర్లందరినీ కూడా బంద్ చేపిచ్చేస్తే, ఎవడో ఒక పెద్ద శక్తి ప్రభుత్వంతో కుమ్మక్కై వచ్చి ఏదో చేసే కుట్ర కూడా ఉండుండొచ్చు. అది మీకు కూడా అర్థం కాదు. కుట్రలు అట్లనే ఉంటాయి. కాబట్టి మొదట్లోనే దీన్ని ఖతం చేయాలి. అయితే రైస్ మిల్లర్ గనక దివాలా తీసి అసలు రైస్ మిల్లులే ఊర్లో లేవనుకోండి, రైతులు ఏడ అమ్ముకుంటారు? రైతులకు రైస్ మిల్లే అవసరం. రైస్ మిల్ ఏంది, రైస్ ఎక్కడ, ప్యాడీ ఎక్కడ అమ్ముకుంటారు రైతు? అయితే రైతును కాపాడేదే రైస్ మిల్లర్. అయితే ఇంత స్థాపితమైనటువంటి ఈ పరిశ్రమను ప్రభుత్వము ఒక వెసులుబాటు కల్పించాలి, వాళ్ళతోని మమేకమై దాన్ని స్ట్రాంగ్ చేయాలి. కానీ వాళ్ళను ఒక అపోజిషన్ లాగా క్రియేట్ చేసేసి, వాళ్ళని దోషులుగా చేసేసి, వాళ్ళ మీద రైడ్లు జరుగుతున్నాయట, విజిలెన్స్లు అవి ఇవి అన్నీ. అంటే ప్రభుత్వంలో ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా అంటే వీళ్ళని తొక్కి మొత్తం పరేషాన్ చేయడానికి కంకణం కట్టుకొని 2 రోజుల నుంచి అందరినీ అరెస్ట్ చేస్తున్నారట. మొత్తం పోలీస్ బలగాలు వస్తున్నాయట. కొందరికి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, కొందరు దవాఖానలో జాయిన్ అయినరు. అంటే ఒక పరిశ్రమ కష్టపడి లోన్లు తెచ్చుకొని భూములు గీములు అన్నీ అమ్ముకొని ఒక పరిశ్రమ పెట్టుకున్నాక ఈ తిప్పల పడాలనా వీళ్ళు? అయితే ఇది రాంగ్ సిగ్నల్ పోతుంది. ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఇది మంచి పేరు రాదు. సరే, మిల్లులు మూతపడిపోతాయి. మిల్లులు మూతపడిపోయినాక ఇప్పుడు రైతులు ఎక్కడ పోవాలి? అప్పుడు మీరు ఎట్లా, మీకు కూడా తెలుస్తలేదు తీవ్రత ఎట్లుంటుందో. కాబట్టి ఈ విషయము మితిమీరిపోయి హద్దు దాటే ముందే మంత్రులు, ఈ వ్యవస్థ ఫస్ట్ ప్రక్షాళన చేసుకోవాలి. నేను అడిగిన మిల్లర్లకును ప్రభుత్వానికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. పాపం వీళ్ళు వడ్లు కొని బియ్యం ఇచ్చుడు వరకే ఒక కంగారులా ఏదో పెడితే ఆడ సైన్లు చేసినారు. మీరు దేని మీద సైన్ చేసినారు కూడా మీకు తెలియదు. ప్రభుత్వాన్ని మీరు నమ్మినరు, నమ్మినాక ద్రోహం చేస్తుంది ప్రభుత్వం. ఇది ప్రభుత్వ వైఖర్యా? ఇది ఏం లక్షణం? ఇది మోసం. ఇప్పుడు న్యాయస్థానాలకు కూడా మీరు పోతే ఆ అగ్రిమెంట్లో సైన్ చేసినారు కదా మీరే అంటది న్యాయస్థానం.
అది ఎప్పటి రూల్స్, ఏ జమానా రూల్స్? అవే రూల్స్ ఇంకా ఉంటాయా? కాలం మారింది, రేట్లు పెరిగినాయి, వాతావరణాలు మారినాయి, కానీ అవే అట్లనే కొనసాగుతుంది మూసధోరణి. ఇప్పుడు నాకు తెలిసిన ఒక 2-3 అంశాలు క్లుప్తంగా చెప్తా నేను. పక్క రాష్ట్రం ఏపీలో మిల్లింగ్ ఛార్జెస్ 130 రూపీస్ అట, ఇక్కడ 10 రూపాయలు ఉన్నాయట. పక్కనే వివక్ష జరుగుతుంది కదా. మరి అక్కడున్న రైస్ మిల్లర్కి ఈ బాధ లేదు, మీరు కంకణం కట్టుకొని మా రైస్ మిల్లర్లు వెనుకనే పడ్డారంటే దీని వెనుక ఏం మతలబు ఉంది? నాకు మినిస్టర్ సమాధానం ఇవ్వాలి. వీళ్ళు పోయి వీళ్ళ బాధ చెప్పుకోవాలంటే అపాయింట్మెంట్ ఇయ్యాడట. అరే ప్రజాప్రతినిధి ఓట్ల కోసం ఊర్లలో రాలేదాను? ఇవాళ బాధ అయితే నువ్వు టైం ఇయ్యవా? మాకు టైం ఇయ్యను నువ్వెందుకు? ఈ ప్రభుత్వం ఎందుకు? మేము ఓట్లు ఏకుంటేనే మీరు వచ్చిండ్రా? ఈ వేదిక మీద నేను హెచ్చరిక చేసి చెప్తున్నా, తక్షణమే ఆ రైడ్లు కానీ పోలీసు కానీ మీ సిస్టమ్ కానీ ఆపేసేయాలి. వీళ్ళని ఫస్ట్ పిలవాలి, వీళ్ళ బాధలు వినాలి, వీళ్ళు ఏం చెప్పుకుంటారో వినాలి, ఆ తర్వాత మీరు యాక్షన్ తీసుకోవాలి. అంటే మీరు భయపట్టించేసి పోలీసులను పంపితే పాపం వ్యాపారస్తులు మాట్లాడలేడు, వాళ్ళ తలకాయలు రోకళ్ళు ఉన్నాయని అనుకుంటారా మీరు? ఒకసారి డిసైడ్ అయిపోయి ఈ వ్యాపారం కూడా కలిసి వస్తలేదు, ఈ టార్చర్ ఏంద్రా అని అందరు డిసైడ్ అయితే మిల్లులన్నీ బంద్ చేస్తే అప్పుడు ఏడేస్తారు? మీ ప్యాడీ ఏడేస్తారు? మీ ఇండ్లల్లో వేసుకుంటారా? మీ సెక్రటేరియట్లో వేస్తారా? మీ అసెంబ్లీలో వేస్తారా? ఏడేస్తారు? ఇది పెద్ద దౌర్జన్యం, ప్రభుత్వం చేసేది పెద్ద దౌర్జన్యం ఇది. రైతుల కోసం, వాళ్ళ మెప్పు కోసం సరే వాళ్ళను పకడ్బందీగా జోరుగా బలవంతంగా వాళ్ళు పండించిన ప్యాడీ మొత్తం తెచ్చి దీంట్లో వేస్తున్నారు. వాళ్ళకి ఏం అవసరం అండి? కొనుక్కునే వెసులుబాటు వాళ్ళకు ఉండాలి, అమ్ముకునే వెసులుబాటు ఉండాలి. గవర్నమెంట్ ఇంత ఇంటర్ఫియర్ అయ్యే అవసరమైంది దీంట్లో? గతంలో ఎప్పుడో, ఇప్పుడు 100 కిలోల ప్యాడీకి 67 కిలో వస్తుంది అనేది ఒక ఉండేనట. ఇప్పుడు చూస్తే 65 కంటే కూడా 62 వస్తుంది, కానీ 65 అప్పటి నుంచే నడుస్తుంది. అది మీరు టెస్టింగ్ చేస్తుండ్రా? మీరు చెకింగ్ చేసిండ్రా? వాళ్ళ సమక్షంలో మీ సిస్టమ్ పోయి చెక్ చేయాలి, ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. అది అట్లనే ఎట్లుంటుంది? కాలం మారతలేదా? తర్వాత రాబీ ఖరీఫ్ 2 ఉంటాయి మీకు. రాబీలను ఖరీఫ్లను ఏదో ఒక దాంట్లో 50 వస్తుందట. రబీలా 50 వస్తుంది. 50 వచ్చినాక ఎంత నష్టపోతున్నారు వాళ్ళు? మీ దగ్గర సైంటిస్టులు లేరా? టెస్టింగ్ టూల్స్ లేవా? ఏం లేనిది మీరు అదే ఎట్లా ఇంపోజ్ చేస్తారు? ఇది దౌర్జన్యమే. రాబీలా 30 నుంచి 40 వరకే వస్తుందట. మరి మీరు కౌంట్ చేసేది 67. ఎంత దుర్మార్గం! అసలు ప్రభుత్వం దోపిడీ చేస్తుంది, మీ సిస్టమ్ కరెక్ట్ పనిచేస్తలేదు, మీ సైంటిస్టులు కరెక్ట్ చూస్తలేరు. ఇది న్యాయస్థానాలకు కూడా మేము చెప్తాం. వీళ్ళు ఫోర్జరీ లాగా కళ్ళు మూయించి బలవంతాన ఏదో బిజినెస్ కోసం తాపత్రయపడి ఏడ సైన్ చేయమంటే వాళ్ళు ఆడ సైన్ చేసిండ్రు. కానీ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఒక అడ్వకేట్ కమిషనర్ని పెట్టి ఆడ ఏమొస్తుంది ఏంది అని న్యాయస్థానాలు కూడా వీళ్లకు మద్దతుగా నిలబడి, ప్రభుత్వం ఒక దిక్కు, ప్రజలు ఒక దిక్కు, న్యాయస్థానం ప్రజలైనా ఎవరైనా ఒక కమిటీ వేయాలి, ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి. లేకుంటే న్యాయస్థానం ద్వారా ఒక కమిటీ వేసి అసలు ఎంత తరుగు వస్తుంది, ఏమొస్తుంది, ఏంది, అసలు వీళ్ళ సంక్షోభంలో ఎందుకు పడ్డారనేది న్యాయస్థానాల ద్వారా అయినా మీరు ఒత్తిడి చేసి కమిటీ వేయించుకోవాలి. లేకుంటే మినిస్టర్ రాజీనామా చేయాలి. నీకు చేతగానప్పుడు బంద్ చేయాలి. రైతులకు వాగ్దానాలు చేస్తారు, మొత్తం తెచ్చి వీళ్ళని నెత్తినేస్తారా? ఒకళ్ళిద్దరు ఎవరన్నా లంగలు ఉండొచ్చు, ప్రతి దాంట్లో ఉంటారు. మీ లీడర్లలో లంగలు లేరా? మీరు దోపిడీ చేస్తలేరా? మీరు లంచాలు తింటలేరా? స్కాములు చేస్తలేరా? మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఎన్నెన్ని కేసులుండి మీరు పీఠాలలో కూర్చున్నారు? అయితే ఒకలో ఇద్దరో రైస్ మిల్లర్లు ఏమన్నా ఆక్రమణ చేస్తే మిగతా అందరినీ కూడా బూచిగా చూపిస్తారా? ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ సమాజం కూడా జాగృతం కావాలి, వీళ్లకు అండగా రైతులు కూడా నిలబడాలి. మనం ఎక్కిన కొమ్మను మనమే నరుక్కోవద్దు. రైతులు మీరు ఇచ్చి పుచ్చుకున్నుడు ఏమున్నా కూడా సంకుచిత స్వభావం ఆపేసి మన రైస్ మిల్లర్లను మీరు కాపాడుకుంటేనే మీ వ్యవసాయం నిలబడుతుంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జాయింట్ కలెక్టర్లు ఏం రుబాబురా మీది? మీరు ఫోన్లు చేసి బలవంతాన్ని అమ్మిపిస్తున్నారట. ఏంది మీది? మీ కథ ఏంది? రైస్ మిల్లర్లు నేను చెప్తున్నా, ఇవందరి లిస్ట్ రాసుకోండి. నా కొడుకులు మళ్ళా ఎలక్షన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా సపోర్ట్ చేయొద్దు, మీరు భయపడే అవసరమే లేదు. మనకు పనికిరాని వ్యవస్థ మనకెందుకు?
కాబట్టి అందరూ కూడా నడుము బిగించండి. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణకు కావాలి ఉన్న వాళ్ళందరూ కూడా మీ వెంట ఉంటారు. ఏదో రాంగ్ డైరెక్షన్లు ఇచ్చేసి వీళ్ళు రాంగ్ అంటే అమ్మో రైస్ మిల్లర్లా, అమ్మో కాంట్రాక్టర్లది అదే పరిస్థితి. వాడు కాంట్రాక్ట్ నువ్వు ఇస్తేనే చేసిండు, తర్వాత నువ్వు పైసలు ఇస్తలేవు. వీళ్ళకి కూడా అంతే. స్టాక్ నువ్వు పంపుతున్నావు, 45 రోజులల్లా స్టాక్ ఎత్తేసేయాలి. ఎత్తన్నప్పుడు గవర్నమెంట్ పైసలు ఇవ్వాలి కదా, ఇస్తుందా? దాన్ని ఏమంటారు, డెమరేజ్ ఇవ్వాలి కదా. మీ అగ్రిమెంట్లో డెమరేజ్ గురించి కూడా వాడు రాసి ఉండడు నాకు తెలిసి. ఈ అతి తెలివి ఏంది? 45 రోజులల్లో ఎత్తాలే కదా. ఎత్తన్నప్పుడు ఎవడు బాధ్యుడు? ఎత్తనోడు బాధ్యుడు. క్వాలిటీ పాడైనా మీ మీదనే మొత్తం మిమ్మల్ని క్రష్ చేసేస్తున్నది. నేను గ్రహించే నేను ఇలా మీ ముందుకు వచ్చిన మద్దతుకు నేను ఒక్కనే కాదు, మొత్తం తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులు, మొత్తం యాక్టివిస్టులు కూడా మీ ఎంబడి ఉంటారు. సర్కార ప్రజల చూసుకుందాం, ఇది సవాల్. చూడని బియ్యం భూతద్దంలో చూసినట్టు మరి ఇదెందుకు చూస్తలేరు? 67 65 అది ఎందుకు చూస్తలేరు? అది కూడా భూతద్దంలో పెట్టి చూడాలి కదా. తర్వాత గన్నీ బ్యాగ్స్ ఏంది, అన్నన్ని రోజులు అయిపోయి రోగాలు వస్తాయి, ఎట్లా ఇది? కాబట్టి ఏంటంటే నేను ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నా. ఎందుకు హెచ్చరిక చేస్తున్నా అంటే, పోలీస్ బలగాలను తీసుకొని రైస్ మిల్లర్ల కాడ పోతారా? ఎంత ధైర్యం మీకు? రైస్ మిల్లర్లు అంటే ఏమనుకుంటారు? ఇక్కడ ఉన్న ఒక ఇండస్ట్రీని కాపాడాలే కానీ ఎవడా మీకు మూర్ఖులు మీరు? ఈ ఇండస్ట్రీని కాపాడితేనే అగ్రికల్చర్ పైకి వస్తుంది, అందరికీ బాగుంటుంది. ఒకవేళ రైస్ మిల్లర్లు మీరు కిల్ చేసేసి ఇంకెవడో గుత్తాధిపత్యం, సినిమా టాకీస్లలో కూడా మన ఊర్లల్లో మీకు యాదుకుండాలి, ప్రతి ఊర్లో ఒక టాకీస్ ఉండేది, ఒక యజమాని ఉండేటోడు. ఇవాళ ఎవడున్నాడు? మొత్తం ఆడ ఊడ్చుకుంటా చపరాసీలు అయిపోయినారు అసలు ఓనర్లు. మొత్తం కంట్రోల్ ఎవడో తీసుకున్నాడు. నేనే అంటున్నా, మీరు తస్మాత్ జాగ్రత్త, ఇట్లాంటిది ఏదో కుట్ర జరగబోతుంది. కాబట్టి మనం మొదలే అప్రమత్తంగా ఉండాలి. ఎవ్వరికి భయపడే అవసరం లేదు. మీరు ఏదో వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఆఫీసర్లు వచ్చి గొంతు నొక్కుతారేమో, ఏమవుతుందో ఆ భయం అవసరమే లేదు. మొత్తానికే మునిగినాక ఇక ప్రభుత్వంతో భయపడేదేంది? ఏదైతే అదే చూసుకుందాం. 15 ఆగస్టు వరకు కమిటీ చేసి వీళ్ళని పిలిపించి, మినిస్టర్ గారు పిలిపించి కూర్చొని, నేనిన్నట్టు నువ్వు వినాలి. ఇది నీ పని, నా పని కాదు. ఈ సోయా నీకుండాలి, నీకు లేదు కాబట్టే మేము బయటికి వచ్చినాం. ప్రజాపాలన అని పేరు పెట్టినరు. ఏం ప్రజాపాలన? దుర్మార్గమైన పాలన అనిపిస్తుంది. ఆ సోనియా గాంధీ ఇజ్జత్ తీస్తున్నారు మీరు. ఆమె తెలంగాణ ఎంత హుందాతనంతో ఇచ్చింది, ఆమె పేరు నిలబడుతున్నారా మీరు? ఆమె అంటే మాకు గౌరవమే, కానీ ఆమె గౌరవం మీరు కూడా నిలబెడతలేరు. రేపటి దినం ఆమె పేరు చెప్పి మళ్ళీ ఓట్లు ఏపీ అని ఎట్లా రాలే అనలేం మేము. కాబట్టి ఇది ఈ వేదిక మీద నుంచి ఒక యాక్టివిస్ట్గా, తెలంగాణ భూమిపుత్రుడుగా నేను పాలకులను, ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నా. పోలీసులు, గిలీసులు, ఆ విజిలెన్స్లు, ఈ సిస్టంలు తెలంగాణ ప్రజలను, తెలంగాణను కాపాడే ఈ ఇండస్ట్రీ మీద కసి పెట్టుకొని మీరు డ్రామాలు చేస్తే మీ అంతు చూసుడు ఉంటుంది, మీ పాలనను స్తబ్దత చేసుడు ఉంటుంది. వీలైతే అధ్యక్షులు గారు వీళ్ళంతా చర్చించి ఒక కాల్ఫర్ చేసి మిల్లులన్నీ బంద్ చేసే సమయం వస్తుంది. ఇది మామూలుగా కాదు. ఈడ కూర్చొని మాట్లాడుతున్నామంటే ఎంత చితికిపోయి, ఎంత అసహనానికి గురైనాక వాళ్ళు బయటికి వస్తారు, ఎంత ఓపిక పట్టిర్రు వాళ్ళు. ఇది గమనించాలి ప్రజలు, ప్రభుత్వం. ఇది ఆఖరి ప్రెస్ మీట్, మళ్ళీ మీకు చెప్పుడు ఉండదు. ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిర్రంటే మీరు అపాయింట్మెంట్ ఇస్తలేరు, వాళ్ళని పిలిచి మాట్లాడతలేరు. కానీ పోలీసులు వస్తున్నారు, విజిలెన్స్లు వస్తున్నారు, మొత్తం నిద్ర ఆహారాలు వాళ్ళకి బంద్ చేసిరు. కాబట్టే అసహనానికి గురైనప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మీరు మీడియా ముందు పోతారా, మా గురించి అడుగుతారా అనే ఫ్యూడలిస్టిక్ వ్యవహారం గనక మా దృష్టికి వస్తే మేము మీ వెనకనే పడతాం, మీ లొసుగుల వెనుక పడతాం, మీ స్కాముల వెనుక పడతాం, మీ పాలన లొసుగుల వెనుక మేము పడతాం. మీరు పోలీసు వాళ్ళని వీళ్ళెంబడి పట్టి ఏం అమాయకులను వాళ్ళని టార్చర్ చేస్తున్నారు కదా, మీ పాలన ఎట్లా సాగుతుందో మీ వెనుక నిఘా మేము పెడతాం. జై తెలంగాణ. ఇప్పుడే తెలిసింది, మహిళా పారిశ్రామికవేత్త స్వప్న గారు, ఆమెకు గుండెపోటు వచ్చి ఆత్మహత్య చేసుకున్నది ఈ టార్చర్ భరించలేక, ఈ బాధతో. ఇట్లాంటివన్నీ కూడా అందరూ ఒకరి తర్వాత ఒకరు నిస్సహాయులైనప్పుడు ఏం చేస్తారు? ఈ పరిస్థితికి వస్తుంది. ఇట్లాంటివన్నీ అయ్యి మిల్లులన్నీ మూతపడిపోయి
వీళ్ళ ఆరోగ్యాలన్నీ క్షీణించే వరకు తెచ్చుకోకండి, పాపం కలుగుతుంది మీకు. మీరు వీళ్ళని పిలిచి మాట్లాడండి, వీళ్ళని పిలిచి మాట్లాడండి, వాళ్ళకి ఏమున్నదో కనుక్కోండి. ఈ దౌర్జన్యం ఏంది? మీరు ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు ఇంటింటికి పోలే ఓట్ల కోసం, ఊరూరు తిరిగినరు, గద్వలు పట్టినరు. వీళ్ళు ఎన్ని చందాలు ఇచ్చి ఉంటారు నాకు తెలిసి. వాళ్ళ మీటింగ్లకు మీరు చందాలు ఇవ్వలే, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వస్తారా? మళ్ళా రైస్ మిల్లర్లు అందరికి చందాలు ఇస్తారు నాకు తెలుసు. అటు లెఫ్ట్ వాళ్ళకు, రైట్ వాళ్ళకు, ప్రభుత్వాలకు. ఎవడన్నా ఆఫీసర్ ఇంట్లో పెండ్లి ఉన్నదంటే కూడా బియ్యం పంపుతారు. మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటట్టున్నది మీ వ్యవహారం. కాబట్టి ఏంటంటే ఈ వేదిక మీద వట్టిగా రాలే ఇప్పుడు, ఇది రాంగ్. ఇది తర్వాత తెలంగాణలో ఉన్న మేధావులకు కూడా వీళ్ళ పట్ల ఒక సానుభూతి ఉండాలి, లేకుంటే మనకు చైతన్యం లేనట్టు అవుతుంది. ఓకే, ఇప్పుడు సభను నిర్వహించాలని కోరుతున్నాను.